హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తిరుపతి అండ్ బెంగళూరు ట్రిప్ డే 2 ఇన్ తిరుపతి. నిన్న జపాలి వెళ్ళొచ్చాం కదా డే 1. ఇంకా మార్నింగ్ డే 2 అయితే ఫస్ట్ వెంగమాంబ టిఫిన్కి అయితే వచ్చాము. హాలిడేస్ కదా, తిరుపతిలో కూడా బాగా రష్ ఉందన్నమాట. ఇక్కడ వెంగమాంబలో కూడా చాలాసేపు క్యూలో వెయిట్ చేసిన తర్వాత ఫైనల్గా మేమైతే టిఫిన్ ఇక్కడే తిన్నాము. మాకైతే ఈరోజు సేమియా ఉప్మా పెట్టారు. ఇంకా తినేసి మేమైతే రూమ్ దగ్గరికి వెళ్ళిపోతున్నాము. ఈరోజు మాకు దర్శనం ఉంది కదా, సాయంత్రం 6కి ఉంది. బట్ ఈ డేలో ఎప్పుడైనా వెళ్ళొచ్చు అన్నారు. ఇంకా ఆఫ్టర్నూన్ ఫ్రెష్ అయిపోయి దర్శనానికి అయితే వెళ్తున్నాం. ఫోన్ అయితే వెళ్ళలేదు కదా, రూమ్లోనే ఫోన్ పెట్టేసి దర్శనానికి అయితే వెళ్తున్నాం. ఫైనల్గా మాకైతే దర్శనం అయితే ఒక 4 అవర్స్లో కంప్లీట్ అయిపోయింది. ఈవినింగ్ 7:30 కల్లా రూమ్కి అయితే వచ్చేసాము. ఇంకా ఇక్కడ నుంచి కొండ దిగేసేసి నైట్ టైమే బెంగళూరు ట్రిప్ అయితే ప్లాన్ చేసుకున్నాం. బెంగళూరుకి డే టైం పెట్టుకుంటే మళ్ళీ 1 డే అంతా వేస్ట్ అవుతుంది, ట్రాఫిక్ ఉంటుంది కదా, వెళ్ళలేము. సో నైట్ టైమే వెళ్ళిపోతే సరిపోతుందని అనుకున్నాం. ఇంకా బ్యాగ్ అంతా చకచక ప్యాక్ చేసేసుకొని డ్రెస్ చేంజ్ చేసుకొని కిందకైతే వచ్చేసాం. చెప్పడం మర్చిపోయా, మేమైతే వారాహి గెస్ట్ హౌస్లో అయితే రూమ్ తీసుకున్నాము. ఇంకా రూమ్ అయితే చెక్అవుట్ చేసేసి కార్లో ఇవన్నీ సర్దేసుకొని ఇంకా కొండ అయితే దిగేస్తున్నాము. ఎక్కడం కూడా నైట్ టైమే కొండ ఎక్కాం. ఈసారి దిగడం కూడా నైట్ టైమే కొండ దిగేస్తున్నాము. 8:30, 9 కల్లా అయితే కొండ దిగేసాము. చూడండి అసలు తిరుపతి వ్యూ అయితే కొండ మీద నుంచి చాలా బాగుంది. ఫుల్ ఆఫ్ లైట్స్, అసలు చూడడానికి అయితే చాలా నచ్చింది నాకు. దిస్ ఈజ్ ద తిరుపతి, హోల్ తిరుపతి నైట్ టైం వ్యూ. మేమైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత ఫాస్ట్గా దర్శనం అయిపోతుందని. అందరిని అడిగితే ఎవరిని అడిగినా 10 అవర్స్ పడుతుంది, 9 అవర్స్ పడుతుంది అన్నారు. ఓకే, చేసేది ఏం లేదు, ఎంతసేపు పట్టినా దర్శనం చేసుకోవాలి అని ఫిక్స్ అయ్యాము. బట్ మాకైతే లక్కీగా 4 అవర్స్లో అయితే ఈజీగా దర్శనం అయిపోయింది. ఇంకా రోడ్ సైడ్ అయితే ఇక్కడ ఏదో రెస్టారెంట్ కనపడింది. ఇంకా టిఫిన్ తినలేదు కదా, ఇక్కడైతే కంప్లీట్ చేసుకున్నాం డిన్నరు. ఫుడ్ అయితే పర్లేదు, బాగానే ఉంది. బట్ కాస్ట్ మాత్రం టూ మచ్గా ఉంది. టైం ఏమో 10:30, 11 అవుతుంది. వీళ్ళకి మాత్రం అస్సలు నిద్ర రావట్లేదు. దర్శనానికి అలసిపోయి అందరికీ నిద్ర వస్తుంది. బట్ వీళ్ళిద్దరు మాత్రం అస్సలు పడుకోవట్లేదు. ఇంకా తినేసి స్టార్ట్ అయ్యాం కానీ బ్యాక్ సైడ్ అందరు పడుకున్నారు. ఈ విక్కీ మాత్రం అస్సలు ఆడుతూనే ఉంది. ఇక్కడ నుంచి అయితే మేము 11:30కి అయితే బయలుదేరాము. మాకు బెంగళూరు వెళ్ళేటప్పటికి టైం అయితే ఎర్లీ మార్నింగ్ 4:30 అయింది. అప్రాక్సిమేట్గా మాకు 5 అవర్స్ అయితే ఈజీగా పట్టింది. ఒక హాఫ్ అన్ అవర్ రోడ్ సైడ్ కాసేపు టీకి ఆపుకున్నా కూడా ఇట్లా తిరుపతి టు బెంగళూరు అయితే వచ్చేసాము. బెంగళూరులో మేమైతే మా వదిన వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము. రావడంతో ఇంకా అందరం అయితే అలసిపోయి ఉన్నాం కదా, ఇంకా ఫస్ట్ అయితే పడుకున్నాము. ఇంకా మార్నింగ్ లేచి బెంగళూరులో ఏమేమి చూసాము, ఎక్కడికి వెళ్ళాము అనేది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై గైస్, స్టే ట్యూన్డ్.